గుడ్ మార్నింగ్ పిల్లలు. మరి మనం మూడో లెక్కలో ఉన్నాం. అభ్యాసం 3.4 మూడో లెక్క. P of x is equal to 3x power 4 plus 6x cube minus 2x square minus 10x minus 5 అనేటువంటి ఒక బహుపదికి √5/3 మైనస్ √5/3 రెండు శూన్యాలు అయినా మిగతా రెండు శూన్యాలను కనుగొనండి అన్నాడు. మిగతా రెండు శూన్యాలు ఏంటి సార్ అని అంటే, మీరు చూడండి, ఇక్కడ ఏముంది, పవర్ ఘాతం ఎంత ఉంది, 4 ఉంది. 4 మనకి ఎన్ని ఇచ్చారు, రెండు శూన్యాలు ఇచ్చారు. కాబట్టి మిగతా రెండు శూన్యాలను మనం కనుక్కోవాలి. ఓకేనా? సో ఏ విధంగా చేయాలో చూడండి. నెంబర్ 1, ఫస్ట్ మీకు ఇచ్చినటువంటి శూన్యం x is equal to √5/3, x is equal to minus √5/3, x is equal to √5/3, x is equal to minus √5/3. ఓకేనా? శూన్యాలు ఇచ్చారు. ఆ శూన్యాన్ని ఒక శూన్యాన్ని ఏమనుకున్నాం, x, ఇంకో శూన్యాన్ని x. సో మనకు 4x రావాలి. మొత్తం 2x వచ్చినాయి. ఇంకో 2x మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇదేమైంది చెప్పండి, ప్లస్ √3 వస్తే x మైనస్ 5/3 ఒకటి, ఇంకోటి x ప్లస్ √5/3 ఒకటి, ఒక శూన్యం అవుతుంది. ఓకేనా? సో a మైనస్ b ఇంటూ a ప్లస్ b రూపంలో ఉంది. అలా రూపంలో ఉన్న సూత్రం ఏమైతే మనకి a² మైనస్ b². a² అంటే x² మైనస్ √5/3 హోల్ స్క్వేర్. సో x² మైనస్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఏమొస్తుందమ్మా, 5/3. సో ఇలాంటి సందర్భాల్లో వచ్చేటప్పుడు మీకు ఏం చెప్పినాం, బయట వచ్చినప్పుడు ముందు k అనేది పెట్టుకోమని చెప్పినాం. ముందు ఏం పెట్టుకోవాలా, మనం k అనేటువంటి ఒక స్థిరాంకాన్ని పెట్టుకోవాలి. ఇక్కడ k అనేటువంటి స్థిరాంకం ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే, మనకు కారణాంకం వచ్చింది, ఇక్కడ కాసాబ్ చేయాలి ఎల్సిఎం. కాబట్టి ఎల్సిఎం ఎంత, 3. 1 3 సార్లు పోతుంది, 3 × x², 3x², 3 1 3, ఒకసారి పోతుంది, ఒక 5. సో ఇక్కడ k వాల్యూ డినామినేటర్లో మీకు హారంలో ఏది వస్తే k వాల్యూ తీసుకోవాలి. 3 3 క్యాన్సిల్. సో ఏమొచ్చి చెప్పండి, 3x² మైనస్ 5. ఇప్పుడు ఈ 3x² మైనస్ 5 తోటి మనం భాగాహారం చేసి మిగతా శూన్యాలను కనుగొనాలి. ఓకే, సో ఈ 3x² మైనస్ 5 అనేది దాంతో మనం ఏం చేయాలి, ఈ బహుపదిని భాగించాలి. సో చూద్దాం సార్, చూడండి. 3x² మైనస్ 5తో దేన్ని భాగించాలా, ఇచ్చినటువంటి బహుపది 3x⁴ ప్లస్ 6x³ మైనస్ 2x² మైనస్ 10x ప్లస్ 5. ఓకేనా? సో దీన్ని భాగించినప్పుడు మీకు సేమ్ స్టెప్ 1 స్టెప్ 2, మొదటి పదము బై మొదటి పదము. ఓకేనా? స్టెప్ 1లో ఏంటి చెప్పండి, 3x⁴ బై 3x². 3x² x² క్యాన్సిల్, 3 క్యాన్సిల్, ఏమొచ్చి చెప్పండి, x² వచ్చింది. ఇలా వచ్చిన దాన్ని మనం ఏమంటాం, మొదటి భాగాఫలం అంటాం. ఓకేనా? మొదటి కోషంట్. ఇదే x² తో ఏం చేయాలి, మనం విభాజకాన్ని గుణించాలి. 3x² మైనస్ 5. సో x² into 3x², 3x⁴, 3 into 5, సో x² into 5, 5x². మరి దీని ఏం చెప్పాము, మీకు ఆర్డర్లో రాయాలి. 3x⁴, 0x³ మైనస్ 5x². వీటి పవర్లో ఆర్డర్లో ఉండాలి, ఆ ఆర్డర్ రాయాలి. సో చూడండి, 3x⁴, 0x³ అండ్ మైనస్ 5x². సో మైనస్ ప్లస్ తీసివేసినప్పుడు గుర్తులు మారుతాయి కదా, ప్లస్ 3x⁴ మైనస్ 3x² క్యాన్సిల్. నెక్స్ట్ ఏమవుతుంది మనకి, ఇక్కడ 6x³ ఇది ప్లస్ 5. ప్లస్ 5లో మైనస్ 2 ఎంత అవుతుంది, ప్లస్ 3x² మైనస్ 10x. దీనికి డౌన్ చేసుకోండి, ప్లస్ 5. నా స్టెప్ 2, సెకండ్ స్టెప్ వచ్చేసి ఇందులో మొదటి పదము బై మొదటి పదము 6x³ బై 3x². 3x², 3 1 3, 3 2 6, x² క్యాన్సిల్. ఓకేనా? 2x కాదు 1 వచ్చింది, ప్లస్ 2x కాదు 1. ఇదే 2x కాదు 1 ఏం చేయాలి, మనం దీన్ని గుణించాలి. 3x² మైనస్ 5, 2 3 6, x into x² x³ మైనస్ 2 5 10x. దీన్ని కూడా మళ్ళీ ఆర్డర్ రాస్తే 6x³ 0x² మైనస్ 10x. ఓకేనా?
6x³ ప్లస్ 0x² మైనస్ 10x. ఓకేనా? సో మైనస్ ప్లస్ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ 6x³ మైనస్ 6x³ క్యాన్సిల్. ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ? 3x² ప్లస్ 10 మైనస్ 10 క్యాన్సిల్. ఏమొచ్చింది? 5. ఇప్పుడు స్టెప్ 3లో మొదటి పదము బై మొదటి పదము 3x² బై 3x². క్యాన్సిల్ అయితే ఎంత వచ్చింది? 1. 1 ఇంటూ ఏం చేయాలి? 1 వేసుకొని 3x² మైనస్ 5 మల్టిప్లై చేయాలి. మనకి ఏమొస్తుంది? అదే వస్తుంది. సో 3x² మైనస్ 5. సో మైనస్ ప్లస్ ప్లస్ 3x² మైనస్ 3x² క్యాన్సిల్. ఏమొచ్చింది? రిమైండర్ 0 వచ్చింది. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇదేమైతే ఖచ్చితంగా దీనికి కారణాంకం అవుతుంది. ఓకేనా? తర్వాత మరి మిగతా రెండు శూన్యాలు ఎలా వచ్చేస్తారంటే ఈ భాగాఫలంలో వచ్చినది చూసారా? ఈ భాగాఫలంలో వచ్చిన దానికి మనం కారణాంకాలు చేయాలి. కారణాంకాలు చేసినట్లయితే అక్కడ రెండు శూన్యాలు వస్తాయి. ఓకేనా? ఇక్కడ బోర్డు సరిపోతుంది కాబట్టి నేను తూడిపి చెప్తాను. ఈ లోపల ఇది రాస్తా ఉండండి. ఓకేనా? రాసుకున్నారు కదా? ఇప్పుడు మనం దానికి మిగతా రెండు కారణాంకాలు కనుక్కుందాం. ఇప్పుడు చెప్పబోయేది ఈ పార్ట్ రాసిన తర్వాత ఈ పార్ట్ అయిపోయిన తర్వాత దీని కింద రాయాలి. ఓకేనా? సో అది నేను ఇక్కడ చేస్తున్నాను. ఏమొచ్చింది భాగాఫలం? మనకి భాగాఫలం ఏమొచ్చింది? x² ప్లస్ 2x ప్లస్ 1. ఓకేనా? సో ఇది భాగాఫలం ఉంది. ఓకే? ఒక x² ఒక 1 ఈ మొదటి దాన్ని చివరి దాన్ని గుణించడం. మరి 1 ఎప్పుడు వస్తుంది మనకి? ఒక x ఇంటూ ఒక x ఇంటూ చేస్తేనేమో 5 రావాలి. కూడినా తీసివేసిన మనకి ఈ మిడిల్ నెంబర్ రావాలి. కూడినా తీసివేసిన 2x రావాలి. ఇప్పుడు చూడండి 1 ప్లస్ 1 ఎంత అవుతుంది? 2x. సో x² ప్లస్ 1x ప్లస్ 1x ప్లస్ 1. ఈ రెండింటిలో ఏం కామన్ తీయచ్చు చెప్పండి? x కామన్ తీయచ్చు. x కామన్ తీస్తే x ప్లస్ 1 ఉంటుంది. ప్లస్ ఇటువైపు ఏం కామన్ తీయచ్చు? 1 కామన్ తీయచ్చు. x ప్లస్ 1. ఇక్కడ ఫస్ట్ బ్రాకెట్ ఏది వస్తే సెకండ్ బ్రాకెట్లో అదే వస్తుంది. x ప్లస్ 1 ఇంటూ ఇక్కడ ఏం మిగిలింది? ఇక్కడ ఏం మిగిలిందో అది రాయాలి. x ప్లస్ 1 అంటే అర్థం ఏంటిది? x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో అప్పుడు ఏమైతుంది? x ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ 1 అవుతుంది -1. ఇంకోటి కూడా x ఈజ్ ఈక్వల్ టు -1. మనం ఆల్రెడీ ఫస్ట్ రూట్ ఇచ్చాడు కదా. x ఈజ్ ఈక్వల్ టు ఎంత? √5/3. ఇంకోటి ఏమైతుంది చెప్పండి? x ఈజ్ ఈక్వల్ టు -√5/3. ఈ విధంగా 1 2 3 4. therefore శూన్యాలు x ఈజ్ ఈక్వల్ టు -1, x ఈజ్ ఈక్వల్ టు -1, x ఈజ్ ఈక్వల్ టు √5/3, x ఈజ్ ఈక్వల్ టు -√5/3 అని రాయాలి. ఓకేనా? ఫస్ట్ పార్ట్ అయిపోయిన తర్వాత సెకండ్ పార్ట్ రాసిన తర్వాత కింద రాయాల్సింది దాని కింద ఇది రాయాలి ఈ బాక్స్లో. ఓకేనా? సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది చాలాసార్లు ఎగ్జామ్లలో వచ్చింది. అందుకని దీనికి ఒక్కదానికి మీకు సపరేట్గా వీడియో ఇంత పెద్ద వీడియో చేసి పెట్టడం జరుగుతుంది నాన్న. ఓకే పిల్లలు అందరూ కూడా రాసి హోంవర్క్ నాకు క్లియర్గా రాసి క్లాస్ వర్క్ పేపర్ని పెట్టాలి. ఓకే? దీనికంటే ముందు రియల్ నెంబర్స్ వాస్తవ సంఖ్యల చాప్టర్ మొత్తం ఉంది. నేను పంపించే లింక్ ఓపెన్ చేస్తే మీకు వాస్తవ సంఖ్యల మొత్తం ఉన్నది, సమితులు మొత్తం ఉన్నది, తర్వాత బహుపదులు మొత్తం ఉన్నాయి. ఈ బహుపదుల వరకు మీరు నోట్స్ క్లియర్గా రాసుకోవాలి పిల్లలు. ఓకేనా? వచ్చిన తర్వాత మీ అందరూ కూడా నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఈ కారణాంకాలు అయిపోయిన తర్వాత
చివరికి మీరు ఏం రాయాలంటే ఇక్కడ వచ్చినటువంటి x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ మైనస్ 1 x ఈజ్ ఈక్వల్ మైనస్ 1. ఫస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి శూన్యాలు x ఈజ్ ఈక్వల్ రూట్ 5/3 x ఈజ్ ఈక్వల్ టు మైనస్ రూట్ 5/3 లో 4 శూన్యాలు. మిగిలిన 2 శూన్యాలు ఏంటి చెప్పండి? x ఈజ్ ఈక్వల్ మైనస్ 1 x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. మొత్తం 4 శూన్యాలు ఉంటాయి, 4 కూడా కనుక్కుంటాం. ఇది లాస్ట్ స్టెప్ రాయాలి. Therefore I'm waiting. Thank you so much. Bye.